హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అత్యుత్సాహం, పోలీసుల ఓవర్ యాక్షన్ ఎట్లా ఉందో చూసినాం కదా. నిన్న మొన్న రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు చెన్నై, మదురై, కోయంబత్తూర్, మహారాష్ట్ర, ఢిల్లీ ఎక్కడెక్కడికో బృందాలు పంపించినామని చెప్పి థంబ్నెయిల్స్ పెట్టి బరబరా ఈడ్చుకుపోతున్న వర్మను, బరబరా ఈడ్చుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు అని చెప్పి థంబ్నెయిల్స్ పెట్టి ఆయనను రకరకాలుగా హ్యూమిలేట్ చేసి పండగ చేసుకుంది పచ్చ మీడియా. నిన్న ఆయన బిగ్ టీవీ అని ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను నా డెన్లోనే ఉన్నా, నా దగ్గరికి ఎవరు రాలేదు, ఏ నోటీసు నాకు ఇవ్వలేదు, మేబీ అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏదో తెలిస్తే నేను నా ఆన్సర్ ఏదో చెప్తా ఉంటాయి అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పిండు. దాంతోపాటు కూటమి సర్కార్లోని కీలక నేతలు నారా లోకేష్ని అండ్ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతూ జాగిలు పెట్టి లేపే ప్రయత్నం చేసిండు. తాను వేసిన పోస్టుల వల్ల ఏ ఒక్క ఓటు కూడా మారిపోలేదు, తన వల్ల కూటమి ఏం ఓడిపోలేదు, అట్టని జగన్కు పాజిటివ్ వేసినా కూడా ఆయన ఏం గెలవలేదు, అట్లాంటప్పుడు ఇంకా క్రైమ్ ఏంది అని చెప్పి కూడా కొన్ని వితండవాదానికి ఆయన కేర్ ఆఫ్ కదా. ప్రపంచంలోనే ఒక వింత జీవి ఈ భూమి మీద. అట్లాంటి వ్యక్తితో పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అన్నది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. సో మరి ఈ వర్మ సమాధానానికి, వర్మ ఇచ్చిన స్టేట్మెంట్కు పోలీసు వాళ్ళు ఏం రియాక్షన్ ఇస్తారు, ఇవన్నీ ఇంకా కోర్టు ఎట్లా డీల్ చేస్తుంది అనేది తర్వాత సంగతి. కానీ తను అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతోమందిని సొంతం చేసుకున్న వ్యక్తిగా ఆయన పెట్టే పోస్టులు చాలా ఆలోచనాత్మకంగా ఉంటాయి. కొన్ని తిరిగి పోస్టులు కూడా ఉంటాయి, అది వేరే సంగతి. కానీ ఇప్పుడు ఆయనకు ఇష్యూ చేసిన నోటీసులలో ఏ కేసులు పెట్టబడి ఉన్నాయి, దానికి నేను ఎట్లా బాధ్యత అవుతా అని చెప్పి ఒక పెద్ద, ఇంతకుముందు నేను ఇంతే అని ఒక బుక్ రాసుకున్నాడు తన గురించి తానే. ఇప్పుడు నేను నా కేసు అని చెప్పి రాసుకొచ్చిందన్నమాట. బ్రీఫ్గా చదివే ప్రయత్నం చేద్దాం. మొత్తం సెక్షన్ల వారీగా రాసుకుంటూ వచ్చిందన్నమాట. నేనేదో పరాలిలో ఉన్నాను, ఇంకా మహారాష్ట్ర, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని ఆనందపడుతున్న వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే ఈ టైం అంతా నేను నా డెన్ ఆఫీస్లోనే ఉన్నాను, అప్పుడప్పుడు నా సినిమాల పనుల కోసం బయటకు వెళ్ళడం తప్ప. ఇంకో షాక్ ఏంటంటే పోలీసులు ఇంతవరకు నా ఆఫీస్లోకి కాలే పెట్టలేదు, పైగా నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు నా మనుషులతో కానీ మీడియాతో కానీ చెప్పలేదు. ఒకవేళ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే నా ఆఫీస్లోకి ఎందుకు రారు? నా మీద కేసు ఏంటంటే నేను ఎప్పుడో ఒక సంవత్సరం క్రితం నా సోషల్ మీడియా అకౌంట్లో పెట్టానని అంటున్న కొన్ని మీమ్స్ ఇప్పుడు సడన్గా అసలు సంబంధం లేని వ్యక్తుల మనోభావాలు దెబ్బతినడం మూలన ఆ కంప్లైంట్ ఇచ్చారట. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే 4 వేర్వేరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లోని 4 వేర్వేరు జిల్లాల్లో నా మీద కేసులు పెట్టారు. ఇంకా మీడియా ప్రకారం మరో 5 కేసులు కూడా నమోదయ్యాయి. అవన్నీ కలిపి మొత్తం 9 కేసులు. ఇవన్నీ కూడా కేవలం గత 4-5 రోజుల్లోనే నమోదు అయ్యాయి. నాకు నోటీస్ అందిన వెంటనే నా సినిమా పనుల వల్ల సంబంధిత అధికారిని కొంత సమయం కోరడం జరిగింది. ఆయన కూడా అనుమతించడం జరిగింది. కానీ నా పనులు పూర్తి కాకపోవడం వల్ల మరికొంత టైం అడగడం, లేకపోతే వీడియో ద్వారా హాజరవుతారని తెలియజేయడం జరిగింది. అదే టైంలో నా మీద అన్ని వేర్వేరు ప్రాంతాల్లో కేసులు నమోదు అవ్వడం వెనుక ఏదో కుట్ర ఉందని కూడా నాకు, నా వాళ్ళకి అనుమానం కలిగింది. నేను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాను. చాలాసార్లు రోజుకు 10-15 పోస్టులు వేసేవాడిని. ఒక సంవత్సర కాలంలో కొన్ని వేల పోస్టులు చేసి ఉంటాను. వాళ్ళు నేను పెట్టానంటున్న పోస్టులు నేను చేసిన రాజకీయ వ్యంగ్య చిత్రాలకు సంబంధించినవి. ఆ చిత్రాన్ని సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడం, ఆ చిత్రం విడుదల అవ్వడం కూడా చాలా నెలల క్రితం జరిగిపోయింది. నేను పెట్టానంటున్న పోస్టులు వేటి వల్ల అయితే కొందరు వ్యక్తులు వేర్వేరు ప్రాంతాల్లో తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటున్నారో అవి నోటి కింద పెట్టడం జరిగింది. ఆ మీమ్స్ కారణంగా నా మీద 336(4), 352(2), 356(2), 61(2), 196, 352 ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ ఆఫ్ 67 ఆఫ్ ఐటీ సెక్షన్ల కింద నమోదు చేయబడ్డాయి అని చెప్పి ఒక్కొక్క సెక్షన్ కింద బిఎన్ఎస్ 336(4) ఏవైనా పత్రాలు కానీ ఎలక్ట్రానిక్ రికార్డును కానీ ఇతరులు మోసం చేయడానికి లేదా వారి పరువుకు భంగం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా నకిలీవి సృష్టించడం. నేను చేసిన పోస్టులు చూస్తే అందులో ఫోర్జరీ ఎక్కడ ఉంది? అది కేవలం ఒక కార్టూన్. ఒకవేళ దీనివల్ల ఒకరి పరువుకు భంగం కలిగిందంటే మరికొన్ని లక్షల మంది, ఇంకొన్ని లక్షల మంది మీద రోజు పెడుతున్న వాటి సంగతి ఏంటి? ఇట్లనే 353 తప్పుడు సమాచారం, వదంతులు లేదా భయపెట్టే వార్తలను కలిగి ఉన్న ఏదైనా ప్రకటన లేదా నివేదికను రూపొందించే లేదా ప్రోత్సహించే ఉద్దేశంతో లేదా సృష్టించడానికి లేదా ప్రోత్సహించే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ మార్గాలతో సహా మతం, జాతి ప్రాతిపదికన ప్రచురించే లేదా ప్రసారం చేసే వ్యక్తి పుట్టిన ప్రదేశం, నివాసం, భాష, కులం లేదా సంఘం లేదా ఏదైనా ఇతర మైదానం, వివిధ మత, జాతి, భాష లేదా ప్రాంతీయ సమూహాలు లేదా కులాలు లేదా వర్గాల మధ్య శత్రుత్వం, దేశం లేదా చెడు భావాలను కించపరచడం. నా కేసు విషయంలో ఇది ఎలా వర్తిస్తుందో నాకు అర్థం కాలేదు. సో అంటే ఆ సెక్షన్ల కింద ఎట్టుంటాయో అవన్నీ అక్కడ పోస్ట్ చేసి ఈ కేసుతో నాకేం సంబంధం అంటూ మొత్తం సెక్షన్ల వారీగా ఆయన ఆరాధీసే ప్రయత్నం చేసిండు. ఇదంతా ఒకసారి అంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఈ రాజకీయాలకు సంబంధించి రకరకాల మీమ్స్ తమ ఇంటెన్షన్ను సర్కాస్టిక్గా పెట్టే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ ఒకసారి చదువుకుంటే ఒక అవగాహన వస్తుంది. పోలీసు వాళ్ళు నోటీసులు ఇచ్చినప్పుడే
దీనికి నేను ఎట్లా అప్లై అవుతా, పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం ఏందని అక్కడనే అడిగే వెసులుబాటు దొరుకుతుందన్నమాట. సో ఇట్లా వర్మతో పెట్టుకున్నప్పుడే నేను ముందు రోజే చెప్పిన, ఆడ ఒక తిరిగి క్యారెక్టర్ రా బాబు, అనవసరంగా కెలక్కండి, లాను చెడుగుడు ఆడుకునే వ్యక్తి, చట్టాన్ని మేనేజ్ చేయడం మీకు ఒక్కరికే సాధ్యమైన విద్య కాదు, ఈ దేశంలో చాలామంది ఉన్నారు నిపుణులు, అందులో ఈడొకడు అని చెప్పి ఆ రోజే చెప్పిన. ఇప్పుడు చూడండి, స్టేషన్కి పోలేదు, ఏ నోటీసు తీసుకోలేదు, కానీ పీకి పెంట చేస్తూ ఉన్నాడు అనమాట. ఇది చట్టం కొంతమందికి చుట్టమని ఈ దేశం చాలాసార్లు రుజువు చేసింది. రామ్ గోపాల్ వర్మ కూడా ఏమి బొచ్చు కూడా బీకలేరని నేను ఆ రోజే చెప్పిన. వీళ్ళ తీట కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, నిన్న ఒక అతను ఆయన చెక్కేస్తున్నారంట అని చెప్పి పోస్ట్ పెట్టి ఈరోజేమో రివర్స్ మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకో పోలీసులు వాడిని చెక్కేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. చెక్కేస్తున్నారంట పరారీలో రామ్ గోపాల్ వర్మ. నాకెందుకో పోలీసులు వాడిని చెక్కేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. చెక్కేస్తున్నారంట రామ్ గోపాల్ వర్మ గారు. చూసుకోండి మరి, పేటిఎం పోలీస్ జాగ్రత్త. 3 days later. మా టీడీపీ కార్యకర్తలు అంతా రామ్ గోపాల్ వర్మని ఎత్తేస్తున్నారు, అరెస్ట్ చేసేస్తున్నారు అని చెప్పేసి ఏదో ఒక ట్రాన్స్ లో ఉంటే, వాడేమో చక్కగా రిపోర్టర్ ముందు కూర్చొని, బిగ్ టీవీ రిపోర్టర్ ముందు కూర్చొని గంటలు ఇంటర్వ్యూలు ఎత్తున్నాడు. వాడు దర్జాగా వాడు ఏం చేస్తున్నాడంటే, తెలుగుదేశం కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలు అందరినీ ఎదురు చేసి వాడు పబ్లిసిటీకి ఉపయోగించుకుంటున్నాడు. మమ్మల్ని ఎరుపుకుని చేస్తున్నారు లిటరల్ గా అందరినీ, అంతే. ఇదన్నమాట. చెప్పినా కదా, రాజ్యం అనేది అంటే ఒక గుంపు కోసమో ఒక మూర్ఖపు సమూహం కోసమో పనిచేయదు. నేషనల్ ఇంట్రెస్ట్, స్టేట్ల ఇంట్రెస్ట్ వేరే ఉంటాయన్నమాట. ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వీళ్ళ పైత్యం కోసం పోలీసు వాళ్ళు పనిచేయరు, వ్యవస్థలు అట్లా పనిచేయవు, కోర్టులు అట్లా తీర్పులు ఇవ్వవు. సో ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం ఇంకెవరో ప్రభావితం అవుతారు అనుకుంటే కష్టమవుతుంది అనమాట. అందరితో ఇట్లనే వ్యవస్థ ఆడుకుంటుంది అనుకుంటే తప్పవుతుంది అట్లా. సో కొంచెం జాగ్రత్త. పోలీసు వాళ్ళు కూడా అంటే, మీరు ఉద్యోగాలు చేస్తున్నది ఈ సమాజాన్ని రక్షిస్తామని, లా అండ్ ఆర్డర్ని సెటరైట్ చేస్తామని, ప్రజల మాన ప్రాణాలకు కస్టోడియన్లుగా, రక్షకులుగా ఉంటామని ప్రమాణం చేసి వచ్చారు సార్. ఒక్కసారి మీ బ్యాడ్జీల మీద, మీ టోపీల మీద, మీ బెల్ట్ మీద, ఆ 4 సింహాల మీద ఒక్కసారి ప్రమాణం చేసి అసలు మేము చేస్తున్నది రైటా రాంగ్ అన్నది ఆలోచించండి. వ్యవస్థ పరంగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కాకపోతే వర్ర రవీందర్ రెడ్డిని, ఇంటూరు రవికిరణ్ని, ఇంకా మీకు ఇష్టం వచ్చిన వాళ్ళంతా అరెస్ట్ చేయండి, ఇబ్బంది లేదు. కానీ వ్యవస్థ ఏం చెప్తుంది, మనం ఎట్లా పనిచేస్తున్నాం ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈరోజు ఏమి ఇస్తామో రేపు అదే తిరిగి వస్తుంది. ఏదో సినిమాలో సాంగ్ ఉంటుంది కదా, ఈ చోటి కర్మ ఈ చోటే అని. మీరు చేసే పాపాలన్నీ కూడా మీ పిల్లలకు లేకపోతే మీ రక్త సంబంధికులకు తగిలే అవకాశం ఉంటుంది. సో ఈ కూటమి సర్కారు ఉసిగొలిపినట్టు వ్యవస్థలు పనిచేస్తే కష్టమవుతుంది. సో దయచేసి అర్థం చేసుకుంటారని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.